మనము అసలు టెట్ ఎందుకు రాయాలి, టెట్ రాయడం వల్ల లాభం ఏంటి అది తెలుసుకోవాలంటే దాన్ని ఒక చిన్న గేమ్ లాగా ఊహించుకొని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు డిఎస్సి అనేది ఒక ఆపిల్ పండు అనుకోండి. డిఎస్సి అనే ఎగ్జామ్ని అంటే డిఎస్సి ద్వారా జాబ్ కొట్టడాన్ని ఒక ఆపిల్ అనుకుంటే మనం ఇక్కడ ఉన్నాము. ఇది ఆ డిఎస్సిని సాధించాలంటే 100 అడుగుల దూరంలో ఉంది. 100 అడుగులు ఉంటే దీనికి ఒక మళ్ళీ ఫజిల్ ఇచ్చారు. ఏంటంటే ఈ డైరెక్ట్ డిఎస్సిని పట్టుకోకూడదు. ఒక నిచ్చెన అంటే టెట్ అనేది 20 అడుగుల దూరం ఉండే ఒక టెట్ అనే ఒక నిచ్చెన్ని వాడి దాని మీద నుంచి డిఎస్సి సాధించాలి. ఇది గేమ్ అన్నమాట. దీని ప్రకారం మనకి లాస్ట్ ఇయర్ డిఎస్సి వచ్చింది. ఆ డిఎస్సి ఏంటంటే ప్రభుత్వం మారుతానే వెంటనే డిఎస్సి రావడం, టెట్ వెంటనే డిఎస్సి ఇట్లా రావడం వల్ల మనం ఒక ఎగ్జాంపుల్గా 10 అడుగులు ఎక్కాము నిచ్చెన అనేది. ఎగ్జాంపుల్గా అంటే ఊరికే ఉరామరిగా 10 అడుగులు ఎక్కాము. అక్కడి నుంచి మనం ఆ డిఎస్సిని ఆ ఆపిల్ని పట్టుకోవడానికి చూస్తే మనకి దొరకల. మనం మిస్ అయిపోయి చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు మామూలుగా అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు మిస్ అయింది కాబట్టి ఇంకా డిఎస్సి అనేది ఎప్పుడు ఉండాలంటే ఇంక ఎలక్షన్ టైంలో 2029 అలా ఉండాలి. కానీ మన అదృష్టమో ఏమో కానీ ఎవ్రీ ఇయర్ డిఎస్సి అని చెప్పి ఇప్పుడు ప్రకటించారు. అంటే ఇప్పుడు మామూలుగా 2003 ఆ టైంలో ఎవ్రీ ఇయర్ జరిగేదంట. ఇప్పుడు 2007 నుంచి తీసుకుంటే 2007 నుంచి 2025 లోపల 2009, 2012, 15, 18, 25 5 సార్లు మాత్రమే, అంటే కనీసం 18 సంవత్సరాలకి 5 సార్లు మాత్రమే డిఎస్సి వచ్చింది. కానీ మన అదృష్టం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా డిఎస్సి ఉంటుందని వాళ్ళు ప్రకటించారు. అంటే ఎవ్రీ ఇయర్ ఉంటుందని. ఇప్పుడు మనం 10 అడుగుల దూరంలో ఉన్నాం ఈ టెట్ అనే ఈ నిచ్చెనలో. మళ్ళీ డిఎస్సికి ఇక్కడే నిల్చుకొని మళ్ళీ గట్టిగా ట్రై చేసేదానికంటే ఇప్పుడు టెట్ ఎగ్జామ్ మరలా పెడుతున్నారు. దాంట్లో పాల్గొని అంటే డిఎస్సి ఇంకా లేదు, కరెక్ట్ డేట్ అంటూ ఇవ్వలేదు, నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఈ డిఎస్సి వచ్చే లోపల ఈ 10 కాకుండా ఒక 15 అడుగులు అట్లా ఎత్తు పైకి వెళ్ళిపోయినామంటే అప్పుడు మనకి ఆ డిఎస్సి అనేది దొరికేదానికి ఇంకొకరు మనం డిఎస్సి ఎగ్జామ్లో కూడా బాగా కష్టపడితే ఇక్కడ కూడా ఆల్రెడీ ఇంకొక 5 స్టెప్స్ ఎక్కువ వేస్తుంటే మనకి ఆ డిఎస్సి అనేది అందేదానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే టెట్ని ఇష్టం ఉన్న లేకపోయినా బలవంతంగా టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఖచ్చితంగా టెట్ని రాయాలి. టెట్ ఎగ్జామ్లో పాల్గొని మనం స్కోర్ పెంచుకోవాలి. ఇప్పుడు ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకే పోస్టుకి పోటీ పడుతున్నారు. ఇద్దరు డిఎస్సిలో గట్టిగా సమంగా చదువున్నారు. అంటే ఇద్దరికి పోటాపోటీగా కరెక్ట్గా 80కి 70, ఇద్దరికి 80 మార్కులకి 70 వచ్చేటికి ఇద్దరు చదువున్నారు. అప్పుడు డిఎస్సిలో ఇద్దరు ఎట్లా ఉన్నారు. ఈ టెట్లో వచ్చేసి ఏ అనే వ్యక్తికి 10 మార్కులు ఉన్నాయి, బి అనే వ్యక్తికి 15 ఉన్నాయనుకోండి. ఇక్కడ చూస్తే డిఎస్సిలో ఇద్దరు కష్టపడి చదువుతున్నారు. వాళ్ళకి ఇద్దరికి 70 వస్తాయి. కానీ ఈ టెట్ వల్ల ఏంటంటే ఏ అనే వ్యక్తికి 10 కలిసి 70కి 80 అవుతాయి, ఆ బి అనే వ్యక్తికి 85 అవుతుంది. అట్లా ఈ టెట్ అనేది డిఎస్సి సాధించే దాంట్లో చాలా కీలక పాత్ర వహిస్తుంది. ఎస్జిటి వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు 135 అబవ్ ఉంటేనే వాళ్ళు ఒకరు సేఫ్ జోన్లో ఉన్నట్టుంటారు. అసలు 135 కాదు 145 ఉన్నా ఇంకా మంచిది. ఎంత అంటే దీనికి బిలో ఉండకూడదు వాళ్ళు ఎస్జిటి వాళ్ళు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళలో వచ్చేసి సోషల్ వాళ్ళు ఖచ్చితంగా అట్లా తెలుగు వాళ్ళు వచ్చేసి 130 అలా తెచ్చుకోవచ్చు. అంటే తెచ్చుకోవచ్చు కాదు, 130 పైన ఉండాలి. కానీ ఈ బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ వీళ్ళకి మాత్రం 3 సబ్జెక్టులు కలిసి అట్లా ఉంటాయి కాబట్టి వీళ్ళకి 100 దాటమే చాలా కష్టం. కానీ 120 అబవ్ ఉంటే అంటే చాలా మంచిదన్నమాట. అందుకని ఇప్పుడు టెట్ అనేది వస్తుంది. ఆ టెట్లో పాల్గొని ఖచ్చితంగా 120 అలా 120 ఎస్జిటి వాళ్ళు 135 అలా మార్కులు పెంచుకొని డిఎస్సి కోసం వెయిట్ చేస్తే చాలా మంచిది. అప్పుడు దీనివల్ల మనకి డిఎస్సిలో కూడా కొద్దిగా ప్రెజర్ తగ్గి మనకి అక్కడ ఈజీగా జాబ్ కొట్టేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ముందు టెట్ని స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి అందరూ. తర్వాత డిఎస్సికి గట్టిగా పోరాడచ్చు. థ్యాంక్ యూ.